వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈ రోజు మనము ఈ 2024 సంవత్సరం కానీ సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, ఇటీవల గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, ముంబైలో. రెండవ క్వశ్చన్, ఇటీవల అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు మద్దతుగా ఏ సాయుధ దళం ప్రాజెక్ట్ నమాను ప్రారంభించింది? ఆన్సర్ బి, ఇండియన్ ఆర్మీ. మూడవ క్వశ్చన్, ఇటీవల ఏ భారతీయ నౌకాదళ నౌక స్పానిష్ షిప్ ఆటయాలతో మైరిటైమ్ పార్ట్నర్ ఎక్సర్సైజ్లో పాల్గొంది? ఆన్సర్ సి, ఐఎన్ఎస్ తబార్. నాలుగవ క్వశ్చన్, వినూత్న హాలిడే ఈస్ట్ ప్రచారానికి ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటక రంగం పాటా గోల్డ్ అవార్డు 2024 గెలుచుకుంది? ఆన్సర్ సి, కేరళ. ఐదవ క్వశ్చన్, మోనా అగర్వాల్ ఇటీవల 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఏ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ సి, షూటింగ్. ఆరవ క్వశ్చన్, ఇటీవల ఆసియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని గెలుచుకున్న భారత క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఏ, హిమాన్షి టోకాస్. ఏడవ క్వశ్చన్, ఇటీవల 7వ రాష్ట్రీయ పోషణ్ మా ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి, గాంధీనగర్, గుజరాత్. ఎనిమిదవ క్వశ్చన్, ఇటీవల జాతీయ జిల్లా న్యాయస్థాయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి, న్యూఢిల్లీ. తొమ్మిదవ క్వశ్చన్, కంటెంట్ని నియంత్రించడం, ప్రభావితం చేసేవారిని ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం న్యూ డిజిటల్ పాలసీని ఆమోదించింది? ఆన్సర్ సి, ఉత్తరప్రదేశ్. 10వ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 200 మీటర్ల రేసులో భారతదేశానికి మొదటి కాంస్య పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ డి, ప్రీతిపాల్. 11వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపిస్తున్న ఈశ్రామ్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ బి, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ. 12వ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో నితీష్ కుమార్ ఏ ఈవెంట్లో బంగారు పథకం సాధించారు? ఆన్సర్ ఏ, బ్యాడ్మింటన్. 13వ క్వశ్చన్, ఎక్సర్సైజ్ వర్ణ ఇటీవల ఏ వార్తలో కనిపించింది? ఇది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక నావిక విన్యాసాలు? ఆన్సర్ డి, ఫ్రాన్స్. 14వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన డ్యూరాండ్ కప్ ఏ క్రీడలకు సంబంధించింది? ఆన్సర్ బి, ఫుట్బాల్. 15వ క్వశ్చన్, ఏ సంస్థ ఇటీవల వల్చర్ కౌంట్ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ సి, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా. 16వ క్వశ్చన్, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళలు 400 మీటర్ల T20 ఈవెంట్లో దీప్తి జీవన్జీ ఏ పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ సి, కాంస్య. 17వ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అపరాజిత మహిళలు మరియు పిల్లల బిల్లు 2024 ఆమోదించింది? ఆన్సర్ సి, పశ్చిమ బెంగాల్. ఈ పశ్చిమ బెంగాల్ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదా, అప్పుడు మనకు 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన టైంలో అమర్ సోనార్ బంగ్లా అనే పాట కూడా రాశాడు అన్నమాట బాధతోని. అదే మరి 1911 సంవత్సరంలో జనగణమన అనే పాట కూడా రాశాడు. ఇప్పుడు మన జాతీయ గేయం అదే, మన జాతీయ గీతం వచ్చేసి వందే మాతరం, గుర్తుపెట్టుకోండి. 18వ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ మారుతున్న గ్లోబల్ కాంటెక్స్ట్లో భారతదేశం యొక్క వాణిజ్య అవకాశాలు నివేదికను విడుదల చేసింది? ఆన్సర్ ఏ, ప్రపంచ బ్యాంకు. 19వ క్వశ్చన్, జీరో అవర్ని ప్రారంభించడం ద్వారా ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ కొత్త శాసన విధానాన్ని ప్రవేశపెట్టింది? ఆన్సర్ బి, హిమాచల్ ప్రదేశ్. 20వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన బందీపూర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. 21వ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ విశ్వాస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ను ప్రారంభించింది? ఆన్సర్ ఏ, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. 22వ క్వశ్చన్, ఇటీవల భారత రాష్ట్రపతి మహారాష్ట్రలోని ఏ జిల్లాలో విశ్వశాంతి బుద్ధ విహార్ను ప్రారంభించారు? ఆన్సర్ సి, లతూర్. 23వ క్వశ్చన్, FY24లో వాస్తవస్తుల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి యొక్క GSDPలో ఏ రాష్ట్రాలు అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి? ఆన్సర్ డి, తెలంగాణ, తమిళనాడు మరియు రాజస్థాన్. 24వ క్వశ్చన్, పోషణ్ ట్రాకర్ చొరవ కోసం ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఈ గవర్నెన్స్ 2024 కోసం జాతీయ అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ బి, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. 25వ క్వశ్చన్, ఇటీవల వార్తలో నిలిచిన కొనాక్స్ ఏ రాష్ట్రంలో అతిపెద్ద తెగలు? ఆన్సర్ ఏ, నాగాల్యాండ్. 26వ క్వశ్చన్, అస్సాం ప్రభుత్వం ఏ రోజున సూటియా డేగా జరుపుకుంటుంది? ఆన్సర్ బి, 20 ఆగస్టు. 27వ క్వశ్చన్, ఇటీవల మొదటి ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించబడింది?
ఆన్సర్ సి న్యూఢిల్లీ. న్యూఢిల్లీ అనగానే మనకు G20 సమావేశం 2023 సంవత్సరం సెప్టెంబర్ 9, 10వ తేదీన న్యూఢిల్లీలో అయితే జరగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. 28వ క్వశ్చన్, ఇటీవల భారత ప్రధాని జల సంచయ్ జన్ భాగీదారీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఏ గుజరాత్. గుజరాత్ అనగానే మనకు ఫేమస్ ఏంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం నర్మదా నదిలో ఉంది. ఇది 182 అడుగులు 597 ఫీట్లతో ఉన్నది. ప్రపంచంలోనే మన యొక్క భారతదేశంలో అత్యంత పెద్ద ఎత్తైనది. 29వ క్వశ్చన్, 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో జూడోలో పథకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించింది ఎవరు? ఆన్సర్ సి కపిల్ పర్మార్. 30వ క్వశ్చన్, ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల విజనెక్స్ట్ వెబ్ పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ బి టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ. 31వ క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపిస్తున్న అగ్నిఫోర్ క్షిపణి ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఏ DRDO. 32వ క్వశ్చన్, ఇటీవల ఆసియా రాజు రాబందుల కోసం భారతదేశంలోని మొదటి సంరక్షణ మరియు పెంపకం కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ బి గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి, మనకి చరిత్ర సృష్టించింది. 2024 జనవరి 22న అయోధ్య మందిరం అయితే ఏర్పడడం జరిగింది. 5 స్టేషన్ కూడా నిర్మించడం జరిగింది, వాల్మీకి పేరు మీద ఆ ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ మనకు ఈ యొక్క ఉత్తరప్రదేశ్లోనే అయోధ్యలో అయితే ఏర్పడడం జరిగింది. ఇది ఒక 500 చరిత్ర కలిగిన తిరగ రాసిన అన్నమాట మోడీ. 33వ క్వశ్చన్, బిపలం రెజిన్ మెయిన్ ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ వ్యాధికి సంబంధించింది? ఆన్సర్ సి క్షయవ్యాధి. 34వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన బరక్ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్ డి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 35వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే గ్లోబా టెరైనిస్ మరో గ్లోబా జానకి అంటే ఏమిటి? ఆన్సర్ బి అల్లం కుటుంబం నుండి కొత్త జాతుల మొక్కలు. 36వ క్వశ్చన్, ఇటీవల స్వచ్ఛ వాయు దివాస్ అని కూడా పిలువబడే నీలి ఆకాశం కోసం స్వచ్ఛమైన గాలి కోసం 5వ అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ సి 7 సెప్టెంబర్ 2024. 17 సెప్టెంబర్ మన తెలంగాణ యొక్క విమోచన దినం అన్నమాట. ప్రజల యొక్క దినోత్సవం కూడా జరుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు 1948 సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్యలో జరిగింది ఈ యొక్క దీంట్లో మనకు వచ్చిందన్నమాట. ఇటీవల అబ్దెల్మజ్ టెబౌన్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ ఏ అల్జీరియా. 38వ క్వశ్చన్, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024లో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ బి సూరత్. 39వ క్వశ్చన్, 2024 ప్యారిస్ పారా ఒలింపిక్స్లో భారత్ ఎన్ని పథకాలు గెలుచుకుంది? ఆన్సర్ డి 29. 40వ క్వశ్చన్, సుకన్య సమృద్ధి యోజన ఇటీవల వార్తలు కనిపించింది, ఇది ఏ సంవత్సరం ప్రారంభించబడింది? ఆన్సర్ బి 2015 సంవత్సరంలో. 41వ క్వశ్చన్, ఇటీవల సివిల్ ఏవియేషన్పై 2వ ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి న్యూఢిల్లీ. 42వ క్వశ్చన్, ఇటీవల పరిశోధకుల బృందం ఏ రాష్ట్రంలో మిరిస్టికా చిత్తడి అడవిని కొనుగొంది? ఆన్సర్ ఏ మహారాష్ట్ర. మహారాష్ట్ర అనగానే ఇప్పుడు రీసెంట్ కొత్తగా ఒక సీఎం కూడా వచ్చాడు, దేవేంద్ర ఫడ్నవీస్ అని. మనకు డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ను మరియు అతని ఎవరు ఏకనాథ్ షిండే అయితే ఉండడం జరిగింది. 43వ క్వశ్చన్, రైలు ప్రమాదాలను నివారించడానికి ఉత్తర బెంగాల్లో ఇటీవల ఏ ప్రభుత్వం అధికారం హెల్మెట్ కెమెరా వ్యవస్థను ప్రవేశపెట్టింది? ఆన్సర్ బి భారతీయ రైల్వేలు. 44వ క్వశ్చన్, ఇటీవల ఏ బ్యాంకు తన ఫ్లాగ్షిప్ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ యొక్క 3వ ఎడిషన్ ప్రవేశపెట్టింది? ఆన్సర్ సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 45వ క్వశ్చన్, INS మాల్ఫే మరియు INS ముల్కీ ఇటీవల వార్తలు చూసినవి ఏ రకమైన తరగతి చెందినవి? ఆన్సర్ సి మాయే. 46వ క్వశ్చన్, ఇటీవల భారతదేశ ప్రధానమంత్రి సెమికాన్ ఇండియా 2024 ఇండియా ఎక్స్పో మాటల్ ఏ నగరం ప్రారంభించారు? ఆన్సర్ ఏ గ్రేటర్ నోయిడా. 47వ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చైనా 101వ సభ్య దేశంగా మారింది? ఆన్సర్ నేపాల్. 48వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన మినికాయ్ మైక్రోంతా అంటే ఏమిటి? ఆన్సర్ సి ఇన్వాసివ్ కలుపు. 49వ క్వశ్చన్, నీలగిరి మౌంటైన్ రైల్వే ఇటీవల వార్తల్లో కనిపించింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి తమిళనాడు. 50వ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ గ్రీనింగ్ స్టీల్ పాత్వే టు సస్టైనబిలిటీ కార్యక్రమం నిర్వహించింది? ఆన్సర్ ఏ ఉక్కు మంత్రిత్వ శాఖ. 51వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది? ఆన్సర్ ఏ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. 52వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన హయతుల్లా లాంగిరోస్టన్ ఏ జాతికి చెందింది? ఆన్సర్ సి పాము. 53వ క్వశ్చన్, ఇటీవల ఓమన్ దేశంతో ఈస్టర్న్ బ్రిడ్జి 7 ఆల్ నజా వర్సెస్ వ్యాయామం నిర్వహిస్తుంది. 5వది ఆన్సర్ ఏ భారతదేశం. 54వ క్వశ్చన్, ఇటీవల గ్రీన్ హైడ్రోజన్పై 2వ అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి న్యూఢిల్లీ.
55 క్వశ్చన్, ఇటీవల వార్తలో కనిపించే ఇంటర్నేషనల్ బిగ్ క్వాడ్ అలయన్స్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ సి 2023 సంవత్సరంలో. 2023 సంవత్సరము మనకు జరిగిందన్నమాట. 56వ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది? ఆన్సర్ ఏ తెలంగాణ. ఆ రోజు మనకు విమోచన దినం కదా, దాన్ని ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగిందన్నమాట. 57వ క్వశ్చన్, ఇటీవల భారతదేశం ఏ ప్రదేశంలో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ బి చాందీపూర్, ఒడిశా. 58వ క్వశ్చన్, ఇటీవల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ రష్యాలోని మనకు కజాన్లో అయితే జరగడం జరిగింది. బ్రిక్స్లో ఇంకా కొత్త 5 దేశాలు అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. బ్రిక్స్ అనగా ఏంటిది? ఫస్ట్ మనకంటే బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా అన్నమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన 5 దేశాలు అంటే ఇటలీ, ఇథియోపియా, మనకు ఇరాన్ అన్నమాట, మరియు సౌదీ అరేబియా, యునైటెడ్ అరేబీస్. అర్జెంటీనా రావడానికి ఒప్పుకోలేదు యాడ్ అవ్వడానికి. 59వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న సాల్ట్ ఫ్యాన్ ల్యాండ్ అత్యధిక విస్తీర్ణంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ఉంది? ఆన్సర్ డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఉంది. 60వ క్వశ్చన్, ఇటీవల ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఏ వయస్సు సీనియర్ సిటిజన్ చేర్చబడ్డారు? ఆన్సర్ ఏ 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు. 61వ క్వశ్చన్, మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ అనే అంశంపై ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ సంభాషణ నిర్వహించింది? ఆన్సర్ ఏ పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. 62వ క్వశ్చన్, ఇటీవల 20వ మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి గోవాలో జరిగింది. 63వ క్వశ్చన్, వాటాదారులు మరియు అధికారుల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల జన్ సన్ పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ సి వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. 64వ క్వశ్చన్, ఇటీవల బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఏ దేశం కొత్త సభ్య దేశంగా చేరింది? ఈ ఆన్సర్ ఏ అల్జీరియా. 65వ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే ఇరుల తెగల ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో నివసిస్తుంది? ఆన్సర్ డి తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక. 66వ క్వశ్చన్, ఇటీవల ఇండెక్స్ సమిట్ యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి యునైటెడ్ స్టేట్స్. 67వ క్వశ్చన్, యాగి తుఫాను ప్రభావిత దేశాలకు మానవతా సాయం అందించడానికి భారతదేశం ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరేమిటి? ఆన్సర్ బి ఆపరేషన్ సద్భావ్. 68వ క్వశ్చన్, పారిశ్రామికవేత్తలకు సమగ్ర సహకారం అందించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ భాస్కర్ చొరవను ప్రారంభించింది? ఆన్సర్ ఏ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. 69వ క్వశ్చన్, ఇటీవల గ్లోబల్ బయో ఇండియా 2024 యొక్క 4వ ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ సి న్యూఢిల్లీ. 70వ క్వశ్చన్, ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్. 71వ క్వశ్చన్, భారత ఆర్థిక మంత్రి ఇటీవల ప్రారంభించిన ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఏ తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం ప్లాన్ చేయడంలో సహాయపడడం. క్వశ్చన్ నెంబర్ 72, 8వ భారత నీటి వారం 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ సి సమ్మిళిత నీటి అభివృద్ధి మరియు నిర్వహణ కోసం భాగస్వామ్యం మరియు సహకారం. 73వ క్వశ్చన్, సుభద్ర పథకం ఇటీవల వార్త కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో అతిపెద్ద మహిళా కేంద్ర పథకం? అంటే ఆన్సర్ బి ఒడిశా. ఈ ఒడిశాలోనే మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంబంధించిన రాష్ట్రం అన్నమాట. 74వ క్వశ్చన్, ఇటీవల భారత ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో టూటికోరిన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రారంభించారు? ఆన్సర్ సి తమిళనాడు. తమిళనాడు సీఎం ఎవరు? స్టాలిన్. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. 75వ క్వశ్చన్, ఇటీవల శాశ్వత సీమా బల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించలేరు? ఆన్సర్ సి అమృత్ మోహన్ ప్రసాద్. 76వ క్వశ్చన్, ఇటీవల విపత్తు నిర్వహణపై ఎక్సర్సైజ్ ఐక్య జాతీయ సింపోజియం ఎక్కడ జరిగింది? ఆన్సర్ చెన్నై. 77వ క్వశ్చన్, ఇటీవల ఓడరేవులు షిప్పింగ్ మరియు జల మార్గాలు మంత్రిత్వ శాఖ తన బ్రాండ్ అంబాసిడర్గా ఏ ఒలింపిక్ పథక విజేత షూటర్ని నియమించింది? ఆన్సర్ బి మను బాకర్ని. 78వ క్వశ్చన్, ఇటీవల ఎన్సిటి ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ సి అతిషి మెర్లేనా. 79వ క్వశ్చన్, పురుషుల ఆసియా హాకీ ఛాంపియన్స్లో ట్రోఫీ 2024 దేశం గెలుచుకుంది? ఆన్సర్ ఏ భారతదేశం. మన భారతదేశంలో మొత్తం ఎన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి? 43 అయితే ఉన్నాయి అని జరిగింది. 43 అయితే ఉండడం జరిగిందంట. అందులో నుండి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నది రామప్ప దేవాలయం 39. 80వ క్వశ్చన్, ఇటీవల నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇండియా ఇన్క్లూజివ్ కాంక్లేవ్ 2వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ డి న్యూఢిల్లీ. 81వ క్వశ్చన్, స్వచ్ఛత ఈ సేవ 2024 ప్రచారం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఏ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. 82వ క్వశ్చన్, ఇటీవల జాఫర్ హసన్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు? ఆన్సర్ బి జోర్డాన్. 83వ క్వశ్చన్, వీనస్ ఆర్బిటర్ మిషన్ కోసం ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మొత్తం ఆర్థిక వ్యయం ఎంత? ఆన్సర్ ఏ 1236 కోట్లు. 84వ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కార్యక్రమం నిర్వహించింది?
ఆన్సర్ బి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. 85వ క్వశ్చన్, ఇటీవల వార్తలు కనిపించే పెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి మధ్యప్రదేశ్. మనకి ఇటీవల టైగర్ రిజర్వ్ మరియు ఒక 2 కొత్తగా వచ్చాయి. 56వ టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు ఛత్తీస్గఢ్లో గుర్గాదాసి అని వచ్చింది. రీసెంట్గా మళ్ళీ 57వ టైగర్ రిజర్వ్ మనకు మధ్యప్రదేశ్లో రతన్పాని అయితే రావడం జరిగింది అన్నట్లు. 86వ క్వశ్చన్, ఇటీవల 19వ దివ్య కళా మేళ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ విశాఖపట్నం. 87వ క్వశ్చన్, ఇటీవల ఇంటర్నేషనల్ వాస్ కాన్ఫరెన్స్ 2024ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? ఆన్సర్ సి జలశక్తి మంత్రిత్వ శాఖ. 88వ క్వశ్చన్, ఏ రాష్ట్రం ఇటీవల 14వ హాకీ ఇండియా జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్షిప్ 2024 కైవసం చేసుకుంది? ఆన్సర్ ఏ పంజాబ్. 89వ క్వశ్చన్, ఇటీవల పంజాబ్ అన్నట్టు ఇటీవల నాడి ఉత్సవ్ 2024 ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ సి న్యూఢిల్లీ. 90వ క్వశ్చన్, చదరపు కిలోమీటర్ల శ్రేణి టెలిస్కోప్ ఇటీవల వార్తలు కనిపించింది. ఏ దేశాల్లో కలిసి ఉంది? ఆన్సర్ సి ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా. ఆస్ట్రేలియా వచ్చేసి మనకు ఇప్పుడు పిల్లలు ఈ యొక్క సోషల్ మీడియా వాడడం నిషేధించిన మొదటి దేశంగా ఉన్నదనమాట. అంటే ఇంతకుముందు కూడా దేశాలు ఉన్నాయి, కొన్ని అమలు పరచలేకపోయాయి అనమాట. ఇప్పుడు ఆస్ట్రేలియా అయితే నిలవడం జరిగింది. 91వ క్వశ్చన్, ఇటీవల స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024 ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ కేరళ. 92వ క్వశ్చన్, అంతర్జాతీయ శాంతి దినోత్సవం 2024 థీమ్ ఏమిటి? ఆన్సర్ సి శాంతి కోసం చర్యలు. 93వ క్వశ్చన్, ఇటీవల వార్తలు చూసిన ఇన్స్పైర్ మనక్ పథకం ఏ సంస్థల ద్వారా అమలు చేయబడింది? ఆన్సర్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ భారతదేశం. 94వ క్వశ్చన్, ఏ సంస్థ ఇటీవల ఎక్సర్సైజ్ ఐక్య 2024 నిర్వహించింది? ఆన్సర్ సి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. 95వ క్వశ్చన్, ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్స్ ప్రోగ్రామ్ ఇటీవల భారతదేశంలోని మరో 20 విమానాశ్రయాలకు విస్తరించబడింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ చొరవతో ఉంది? ఆన్సర్ డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క 2024 సంవత్సరంకి సంబంధించిన సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.